హాయ్. ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి మోకరిల్లింది. ఆ అబ్బాయికి అమ్మాయి మోకరిల్లి లవ్ ప్రపోజ్ చేసింది. వావ్! వినడానికి ఇది చాలా వింతగా ఉంది కదూ! కానీ ఇది వాస్తవం. ఇది నిజం. ఎందుకంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఆ అబ్బాయి నచ్చితే లవ్ ప్రపోజ్ చేస్తారు. తమ ప్రేమను తెలియచేస్తారు. ఇంకా ఆ అబ్బాయి కోసం ఏదైనా ఇస్తారు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా అర్పిస్తారు. ఎందుకంటే ప్రేమ అనేది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సమానమే. ప్రేమ అనేది అబ్బాయికి కావాలి, అమ్మాయికి కావాలి. కానీ మన సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలకు లవ్ ప్రపోజ్ చేయడం అనేది అంతగా వినిపించదు. అలా అని అమ్మాయిలు అబ్బాయిలకు లవ్ ప్రపోజ్ చెయ్యరు అనుకోవడం మాత్రం అజ్ఞానం, అమాయకత్వమే అవుతుంది. ఈ ప్రపంచంలో తన ప్రేమ అనేది అందరికన్నా ఓ ప్రత్యేకమైనది అని ప్రతి ప్రేమికుడు భావించుకుంటూ ఉంటాడు. ఇది కామన్. అంతేకాదు, తమలోని ప్రేమను వ్యక్తపరచడానికి పడరాని పాటలు పడుతూ ఉంటారు. తమ లవ్ ప్రపోజల్ వెరైటీగా ఉండాలి అనుకుంటారు. అంతేకాదు, తమ లవ్ ప్రపోజల్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం గాను డిఫరెంట్గా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు ఈ లవర్స్. కొందరైతే రకరకాల ఫీట్లతో భిన్నంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఏది ఏమైతేనేం మనసులోని ప్రేమను తమ ప్రేయసికి లేదా తమ ప్రియుడికి వ్యక్తపరచడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. మొత్తానికి అవతలి వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది ఓ జీవితంలో మర్చిపోలేని బెస్ట్ మూమెంట్ అని మాత్రం చెప్పుకోవాల్సిందే. కానీ అరుదుగా వినిపించే ఒక విషయం ఏమిటంటే, ఒక అమ్మాయి అబ్బాయికి లవ్ ప్రపోజ్ చేసింది. అది ఎలాగంటే, మోకరిల్లి ఆ అబ్బాయికి లవ్ ప్రపోజ్ చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు, వింతగా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం. ఎందుకంటే ప్రేమకు అబ్బాయి అమ్మాయి అనే తేడా లేదు. ఇష్టమైన వారి కోసం ఎవరైనా ఏదైనా చేస్తారు. రీసెంట్గా ఢిల్లీలోని ఒక అమ్మాయి తను మనసు పడ్డ అమ్మాయికి తన ప్రేమను వ్యక్తపరిచిన విధానం అక్కడున్న స్థానికులను, అనేక మందిని ఒక్కసారిగా మనసును టచ్ చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా నచ్చాడు. అందుకే ఆ అబ్బాయికి తన ప్రేమను తెలియచేయడం కోసం ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఆ అబ్బాయి ముందు ఆర్దిస్తూ తన ప్రేమను మోకరిల్లి మరీ వ్యక్తపరిచింది. మామూలుగా అబ్బాయిలు ఏం చేస్తారు? తాము ఇష్టపడిన అమ్మాయిలకు మోకరిల్లి ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. అయితే ఒక అమ్మాయి తను ఇష్టపడ్డ వ్యక్తికి మోకరిల్లి తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆర్దించింది. అయితే ఈ సన్నివేశ వాతావరణం చుట్టూ ఉన్న మిత్రులు చూసి వారిద్దరికీ ఇది జీవితంలోనే మరచిపోలేని ఒక బెస్ట్ మూమెంట్ అని తెలియచేస్తూ ఉన్నారు. తన చేతి నిండా పూల రేకులు నింపుకొని ఒక అమ్మాయి తన చేతిలో ఫ్లవర్ బొకేతో తను ఇష్టపడ్డ ఆ అబ్బాయి ముందు మోకరిల్లింది. ఆమె ముందు తాను ఇష్టపడిన అబ్బాయి నల్ల రంగు చొక్కాలో ఆమె ముందు నిలబడి ఉన్నాడు. ఆమె మోకాళ్ళపై నేలపై కూర్చుని తన ప్రేమను వ్యక్తపరుస్తూ పూలగుచ్చం ఆ అందమైన అబ్బాయికి ఇచ్చింది. ఇలా ఆ అమ్మాయి తనలోని ప్రేమను ఆ అబ్బాయికి వ్యక్తపరిచింది. ఆమె ఎదుటన ఉన్న ఆ అబ్బాయి కూడా ఆమె ప్రేమ ప్రతిపాదనను అంగీకరించాడు. ఎందుకంటే నిజమైన ప్రేమను ఎవ్వరూ కాదనలేరు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఓ నిజమైన ప్రేమను తమ ఎదుటి వ్యక్తి నుండి కోరుకుంటూ ఉంటారు. అందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. అందుకే ఆమె
ప్రేమ ప్రతిపాదనను అంగీకరించి ఆ యువకుడు, ఆ అందమైన అబ్బాయి ఆమె చేతిలో నుంచి పూల బొకేను తన చేతిలోకి తీసుకున్నాడు. ఇంతకాలం అబ్బాయిలు మాత్రమే అమ్మాయిల కోసం తపిస్తారు, అబ్బాయిలు మాత్రమే అమ్మాయిల వెంట పడతారు, అమ్మాయిలను కోరుకుంటారు, ఇష్టపడతారు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కొందరైతే అబ్బాయిలే అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తారు అని కొన్ని సూత్రాలు కూడా తెలియచేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే, అబ్బాయిలే కాదు, తమకు నచ్చిన అబ్బాయిల కోసం అమ్మాయిలు కూడా మోకాళ్ళ మీద కూర్చుని తమ ప్రేమ ప్రతిపాదనను ఇలా తెలియచేస్తూ ఉంటారు. ఇది వాస్తవం, ఇది నిజం. ఎందుకంటే ప్రేమ అనేది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇద్దరికీ అవసరమే. కాబట్టి ఇందుకు ఎవ్వరూ మినహాయింపు కాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.